మంత్రి హరీష్ రావు రాజకీయ గమనం మరింత ఉప్పు అందుకోబోతుందా? సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారా? బీఆర్ఎస్ లో హరీష్ రావు రోల్ మరింత పెరగబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. హరీష్ రావు 2004 నుంచి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు అదే స్థానం నుంచి 6 సార్లు విజయ ఢంకా మ్రోగించారు. అంటే సిద్దిపేట నుంచి ఆయన డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. రాజకీయాల్లో ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ కొట్టడం అంటే ఆషామాషి కాదు. ప్రజల మన్ననలు పొందితే తప్ప అది సాధ్యం కాదు. హరీష్ రావు కంటే ముందు సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారు. అలాంటి స్థానంలో హరీష్ రావు ఎమ్మెల్యేగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారంటే అది అంత ఈజీ కాదు. హరీష్ రావు ఎంత స్ట్రాంగ్ లీడరో చెప్పడానికి ఈ ఒక్క అంశం చాలు. హరీష్ రావు ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో కీలకమైన శాఖలకు మంత్రిగా ఉన్నారు. అటు ఆర్థిక శాఖ మంత్రిగా సత్తా చాటారు. ఇక ఈటెలపై వేటు తర్వాత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కూడా హరీష్ రావుకి అప్పగించారు కేసీఆర్. ఇలా కీలకమైన శాఖలను రెండు తన భుజస్కంధాలపై వేసుకుని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం కంటి వెలుగు దిగ్విజయంగా కొనసాగుతుందంటే దానిలోనూ హరీష్ రావుదే కీ రోల్. రాజకీయాల్లో రాణించాలంటే నేటి తరానికి కావాల్సిందేంటో హరీష్ రావును చూసి నేర్చుకోవాలి. ప్రజలతో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, అధికారులతో ఎలా వ్యవహరించాలి, పార్టీ నాయకులతో ఎలా ఉండాలి లాంటి అంశాలన్నీ ఆయనను చూసి ఫాలో అయ్యేవారు చాలా మందే ఉంటారు. ఇతర పార్టీల వారు కూడా హరీష్ రావు సమర్థతను మెచ్చుకోకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ అభిమాన నాయకుడు ఎవరో తెలుసా? ఇంకెవరు, హరీష్ రావే. అంతలా లోకేష్ లాంటి యువ నాయకులకు రోల్ మోడల్ అయ్యారు హరీష్ రావు. నేటి రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతల మనస్సును కూడా చూరగొనడం అంటే మాటలు కాదు. అది హరీష్ రావు లాంటి వారికే సాధ్యం. అందుకే నేటి తరం రాజకీయాల్లో అరుదైన నాయకుడు హరీష్ రావు. హరీష్ రావు ప్రస్తుతం కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్నారు. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న తరుణంలో హరీష్ రావుకు ప్రాధాన్యత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులేస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఎలాంటి లోటు లేకుండా హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నాయని టాక్. ఖమ్మం సభ సూపర్ హిట్ వెనుక హరీష్ రావు కృషిని సీఎం కేసీఆర్ గుర్తించారు. హరీష్ రావును ప్రశంసించడం ద్వారా ఆయనకు స్పష్టంగా కొన్ని సంకేతాలు కూడా ఇచ్చినట్లు టాక్. భవిష్యత్తులో మరిన్ని కీలకమైన బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని హరీష్ రావుకు సిగ్నల్ ఇవ్వడమే ప్రశంసల వెనుక కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల బాధ్యతలు హరీష్ రావుకు అప్పజెప్పే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు మొదలుకొని ప్రచార బాధ్యతలన్నీ హరీష్ రావే చూసుకునే అవకాశం ఉందన్నమాట బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే హరీష్ రావు ఇన్ఛార్జ్ గా ఉన్న చోట్ల గులాబీ శ్రేణులకు ఫుల్ పని ఖాయం. అభ్యర్థులతో పాటు నేతలు, క్యాడర్ కూడా పరుగులు పెట్టాల్సిందే. హరీష్ రావుకు సీఎం కేసీఆర్ నిజమైన కొన్ని జిల్లాల బాధ్యతలు అప్పజెప్పాలని క్యాడర్ కూడా బలంగా కోరుకుంటున్నారు. అది బీఆర్ఎస్ కు చాలా మంచిదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలా ఏ రకంగా చూసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున హరీష్ రావు కీ రోల్ పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. అంతటి స్టామినా కూడా ఆయనకు పుష్కలంగా ఉంది. సినిమా భాషలో చెప్పాలంటే తెలంగాణ పాలిటిక్స్ లో మరోసారి తన సత్తాను చాటి చెప్పడానికి కావలసిన దమ్ము హరీష్ రావు దగ్గర టన్నులుగా ఉంది. హరీష్ రావు గొప్పతనం గురించి చెప్పడానికి ఈ ఒక్క డైలాగ్ చాలు. దట్ ఈజ్ హరీష్ రావు.